హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేను ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా, మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామని. రిటర్న్లో వచ్చేటప్పుడు మేము వెళ్ళింది జాన్ 25th అనమాట. ఆల్రెడీ రిపబ్లిక్ డే వైబ్స్ అవన్నీ అసలుకి ఫుల్ లైటింగ్స్ పెట్టి చాలా బాగుంది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి టాయ్స్ తీసుకున్నాము అని చెప్పి జస్ట్ టాయ్స్తో కొంచెంసేపు అట్లా టైం స్పెండ్ చేస్తున్నాం. వద్దు పడుకుందామంటే మా బాబా అస్సలు ఒప్పుకోలేదు. సో ఓకే అని చెప్పి ఏదో సరదాగా వాడితో అట్లా కొంచెంసేపు ఆడుకున్నాను. ఇట్లా లైట్స్ ఇవన్నీ తీసుకొచ్చేసాము. అండ్ దాని తర్వాత ఏమేమి తీసుకొచ్చామనేది జస్ట్ చూపిస్తాను. ఇక్కడ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాము. లైక్ జస్ట్ చూస్తుంటే నా దగ్గర లేదు, ఒకటి కావాలి అని చెప్పాడు. సరే అని చెప్పి బాటిల్స్ అండ్ మా మమ్మీకి క్లిప్ బాగుండిద్దేమో అనిపించి తీసుకున్నాను. అండ్ ఆల్సో కొన్ని నెయిల్ పాలిషెస్ తెచ్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా నాకు నెయిల్ పాలిష్ పిచ్చి మాత్రం పోదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా బాబుకి ఇట్లాగా టాయ్ తీసుకున్నాను, జస్ట్ చూపిస్తున్నాను ఇట్లా లైటింగ్ వచ్చేది. అండ్ ఆల్సో ఇక్కడ మా బాబు ట్రైన్తో ఆడుకుంటున్నాడు అనమాట. ఈ టాయ్ ఏదైతే ఉందో లోపల దాచిపెడదాం సైలెంట్గా అని చెప్పేసి వాడు చూడకుండా అసలుకి వెళ్ళి లోపల పెట్టేశాను. బట్ సరే ఆడుకుంటున్నాడు కదా, ఇంకా మళ్ళీ ఇప్పుడు గనుక ఇస్తే మొత్తం అన్ని టాయ్స్ ఇప్పుడే పాడు చేస్తాడనే ఒక థాట్తో జస్ట్ సైలెంట్గా తీసుకెళ్ళి పెట్టేశాను. అండ్ అలాగే కొన్ని స్ట్రాస్ కూడా తెచ్చుకున్నాం. ఇందాక షాపింగ్ వ్లాగ్లోనే చూపించాను కూడా నేను. అండ్ ప్యూమై స్టోన్ కూడా నేను తీసుకుంటుండే మా బాబు కూడా నాకు ఇంకొకటి అని పెట్టాడు. ఒక బ్లూ కవర్ ఉంది కదా, ఆ కవర్ నా బొమ్మ ఉంది. ఏ కలర్ బొమ్మ? బ్లూ కలర్. అవునా, మీరు చూసారా ఎవరన్నా? సైలెంట్గా అసలుకి వాడు చూడని కూడా చూడలేదు, లోపల పెడదామని చెప్పి పెట్టేశాను. బట్ ఎలా కనుక్కున్నాడో అసలుకి ఆ టాయ్ గుర్తొచ్చేసింది తనకి. ఇంకా అడిగాడు అంటే ఇంక ఇవ్వకుండా ఉండలేము, ఇచ్చే వరకు ఇంకా అసలు అట్లీస్ట్ నిద్ర కూడా పోనివ్వడు అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా లోపల దాచిపెట్టింది తీద్దామని చెప్పి తీసిస్తుంటే ఇదేనా అని అడిగితే ఎస్ అని హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇక్కడ యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ బ్యాక్గ్రౌండ్లో మా మామయ్య మ్యాచ్ ఏదో చూస్తున్నట్టున్నారు, అది వాయిస్ వస్తుంది, మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లం అయిద్దని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ మా బాబు ఇంకా ఓపెన్ చేసి ఆడడం స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ టైం నైట్ 10:30 అయిపోయింది, 10:40 ఆర్ సంథింగ్. ఈ టైంలో మళ్ళీ బబుల్ గేమ్ ఇట్లా స్టార్ట్ చేశాడు. ఇంక ఈ బబుల్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఆడతాడేమో అనుకుంటే కొంతసేపు ఆడుకొని ఇంకా రేపటికి సేవ్ చేసుకుంటానమ్మా, నువ్వు దాచిపెట్టు, నువ్వు దాచకుండా నేను దాచితే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఆడేయాలనిపిస్తుంది అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసరికి. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాడు ఇస్తే. జాన్ 26th హాలిడే కాబట్టి ఫుల్ హ్యాపీగా ఆడుకున్నాడు. అండ్ దీంతో అండ్ ట్రైన్ టాయ్ ఉంది కదా, దాంతో అవన్నీ అసలు ఆల్రెడీ గుంటూరులో మా బాబు బర్త్డే రోజు పెద్ద ట్రైన్ సెట్ వీడియో కూడా నేను ఒక వ్లాగ్లో పోస్ట్ చేశాను. అక్కడ ఆల్రెడీ ఉంది, అది అక్కడే ఉంది. అండ్ ఇది మళ్ళీ ఇంకొకటి కొన్నాడు, ఇది చిన్నది అనమాట. అండ్ ఈ లైట్ చూడండి ఆల్రెడీ పాడైపోయింది కూడా. ఫస్ట్లో చూపించాను కదా ఇట్లాగా తీసుకున్నామని చెప్పి, ఇంక దీన్ని ఆల్రెడీ ఇంకా పాడు చేశాడు. జస్ట్ 1 day కూడా లేదు, ఇది ఓవర్ నైట్ ఇంకా అయిపోయింది. ఇంకా రిమైనింగ్ టాయ్స్ కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయిపోయినాయి, కూడా పాడైపోయినాయి. ఇలా ఉంటుంది వీళ్ళతో, అసలుకి ఏం చెప్పలేము. ఓకే పాడైపోతున్నాయి అయినా కానీ కొత్తవి కొనిపించాల్సిందే, ఇంకా తప్పదు. మీరు కూడా ఇంతేనా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.